వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్. మరి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్కు సంబంధించి ఈరోజు స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష జరిగింది. మరి చాలామంది అభ్యర్థులు ప్రశ్నాపత్రం డిఫికల్ట్గా ఉందా, యావరేజ్గా ఉందా, కట్ ఆఫ్ మార్క్స్ ఎంతవరకు ఉంటాయి, మరి మెయిన్స్ పరీక్ష ఎప్పుడు ఉండవచ్చు, ఇలాంటి ప్రశ్నలతో మరి సందిగ్ధంలో డైలమాలో ఉన్నారు. వారి కోసం ఈ వీడియోలో మీకు అనాలిసిస్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు మీరు వినడానికి ట్రై చేయండి. మొదట ఈ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి 28,000 మంది అభ్యర్థులలో దాదాపుగా 10,000 మంది పరీక్ష రాయలేదు. అంటే పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థులు కేవలం 18,000 మెంబర్స్ మాత్రమే. ఈ 18,000 మెంబర్స్ నుంచి 38 పోస్టుల కోసం నిర్వహించే మెయిన్స్ పరీక్షలో ఈ మెయిన్స్ పరీక్షకు ఎంతమందిని ఎంపిక చేస్తారు? గ్రూప్ 1 మాదిరి అయితే 1:50 రేషియోలో 1,900 మెంబర్స్ను మెయిన్స్కి ఎంపిక చేస్తారు. ఒకవేళ ఇటీవల గ్రూప్ 2కి ఇచ్చినట్లు 1:100 రేషియోలో ఈ 38 జాబ్స్ గాను మెయిన్స్కి ఎంపిక చేస్తే ఈ 18,000 మెంబర్స్ నుంచి అప్రాక్సిమేట్గా 3,800 మందిని మెయిన్స్కి ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇదంతా కూడా పాలసీ మ్యాటర్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు తీసుకున్నటువంటి డెసిషన్ బట్టి ఉంటుంది. చాలా సింపుల్ డేటా అర్థం చేసుకోండి. అప్లై చేసుకున్న అభ్యర్థులు 28,000 మంది. వీరిలో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నది 21,000, మరి పరీక్ష రాసింది 18,000. ఈ 18,000 మెంబర్స్లో కూడా నాన్ సీరియస్ అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటారు. కనుక అంతో ఎంతో కష్టపడి చదివి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు డిస్కరేజ్ కావాల్సిన అవసరం లేదు. మరి ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ రిజల్ట్ వరకు మీరు ఆందోళన చెందకుండా మీరు మెయిన్స్ ప్రిపేర్ కావచ్చు. దానికి ముందు ఒకసారి మీరు మెయిన్స్కి ఏ విధంగా ఎంపిక చేస్తారో గమనించండి. 1:50 రేషియోలో ఈ 38 పోస్టులకు కానీ ఎంపిక చేస్తే 1,900 మెంబర్స్ 1900 మంది మెయిన్స్కు క్వాలిఫై అవుతారు. ఒకవేళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్ 2 మాదిరి 1:100 రేషియోలో మెయిన్స్కు సెలెక్ట్ చేస్తే ఈ 38 జాబ్స్కు గాను 3,800 మంది పరీక్ష రాసిన ఈ యొక్క 18,000 మెంబర్స్ నుంచి మెయిన్స్కు క్వాలిఫై కావడానికి అవకాశం ఉంది. 1:50 రేషియోలో మెయిన్స్కు ఎంపిక చేస్తే మరి కాంపిటీషన్ అప్రాక్సిమేట్గా స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మెయిన్స్కు క్వాలిఫై కావడానికి 1:10 ఉంటుంది. ఒకవేళ 1:100 రేషియోలో మెయిన్స్కు పరీక్ష రాసిన అభ్యర్థుల నుండి ఎంపిక చేస్తే మరి స్క్రీనింగ్ టెస్ట్ నుండి మెయిన్స్కు క్వాలిఫై కావడానికి ఈరోజు జరిగిన స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షలో పోటీ అప్రాక్సిమేట్గా 1:5 ఉండే అవకాశం ఉంది. కనుక అభ్యర్థులు నిరాశపడకుండా రకరకాల సోర్సెస్ ద్వారా కొంతమంది ఈరోజు మ్యాథమెటిక్స్ వాళ్ళకు అడ్వాంటేజ్గా ఉందంటున్నారు, మరికొంతమంది చదివినది ఏది కూడా రాలేదని డిస్కస్ చేస్తున్నారు. ఎప్పటికైనా కూడా ఈ జనరల్ స్టడీస్ పరీక్ష అనేది క్రికెట్ భాషలో గుగ్లీ మాదిరి, స్పిన్ మాదిరి ఉంటుంది. మనం అనుకున్న దిశలో బిట్ రాదు, క్రికెట్లో కూడా మనం అనుకున్న దిశలో బాల్ రానట్లే. కనుక అందరికీ కామన్గానే ఉంటుంది ఈ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది. మరి ఈరోజు పరీక్ష రాసిన అభ్యర్థులు ఒకటి గమనించాలి. అభ్యర్థులు ఒక 30 బిట్స్ తప్పు చేస్తే దానికి పెనాల్టీ మార్క్స్ ఎంత ఉంటాయంటే 10 ఉంటాయి. గుర్తుంచుకోండి. పరీక్ష బాగా రాసి ఒక 30 బిట్స్ వాళ్ళు తప్పు చేశారంటే ఈ నెగిటివ్ మార్క్స్ ఎగ్జామ్లో అప్రాక్సిమేట్గా 10 మార్క్స్ పెనాల్టీ మార్క్స్గా కట్ చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ అన్ని బిట్స్ అటెంప్ట్ చేసి 60 బిట్స్ తప్పుపోయాయి అనుకోండి, మరి నెగిటివ్ మార్క్స్ కింద 20 మార్కులు కట్ చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ నువ్వు పరీక్ష బాగా రాసి అన్నీ అటెంప్ట్ చేయకుండా ఒక 100 బిట్స్ అటెంప్ట్ చేసావు, దీంట్లో ఒక 15 బిట్స్ రాంగ్ చేసావు,
సో ఈ 15 బిట్స్ గాను దాదాపుగా 5 మార్కులు, అంటే 15 బిట్స్ తప్పు చేస్తే 5 మార్కులు పెనాల్టీగా కట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. కట్ ఆఫ్ 70 ఉంటుందా, 80 ఉంటుందా, 60 ఉంటుందా, 50 ఉంటుందనేది పరీక్ష రాసిన అభ్యర్థులను బట్టి, వారి ప్రిపరేషన్ను బట్టి, వారు ఎన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేశారు, వాటిలో ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్ని కరెక్ట్ కాలేదు, దానికి ఎన్ని పెనాల్టీ మార్కులు మరి పోయే అవకాశం ఉంది. సో వీటన్నిటిని కూడా జాగ్రత్తగా గమనిస్తే ఇది గ్రూప్ 1 పేపర్ మాదిరి లేదు, గ్రూప్ 2 పేపర్ మాదిరి లేదు. ఎందుకంటే ఆ రెండు కూడా ఆఫ్లైన్లో జరిగిన పరీక్షలు. ఈ డిప్యూటీఓ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆన్లైన్లో జరిగింది కాబట్టి ఎక్స్పెక్ట్ చేసుకున్న ప్రశ్నలు ఎక్కువగా రాలేదని అభ్యర్థులు చాలామంది భావిస్తున్నారు. కొంతవరకు మ్యాథమెటిక్స్ వాళ్ళు, అర్థమెటిక్, రీజనింగ్ వాళ్ళు కొన్ని ప్రశ్నలు అదనంగా చేసే అవకాశం ఉంది. వారికి జిఎస్ అంతో ఎంతో కష్టంగా ఉండే అవకాశం ఉంది. మెయిన్స్ పరీక్ష తేదీలతో సంబంధం లేకుండా, స్క్రీనింగ్ టెస్ట్ రిజల్ట్తో సంబంధం లేకుండా ఈ రోజు నుంచే ప్రిపరేషన్ మీరు మొదలుపెట్టండి. మెయిన్స్ సిలబస్ 3 పేపర్స్ ఉంటుంది. పేపర్ 1 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. మరి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ఈరోజు అడిగిన విధంగానే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కనుక జనరల్ స్టడీస్కి ఎప్పుడైనా విస్తృతంగా చదవాలి. కోచింగ్ అనేది పెద్ద ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయదు. అభ్యర్థుల యొక్క సెల్ఫ్ రీడింగ్, సెల్ఫ్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ జిఎస్కో. మరి మెయిన్స్లో చాలా కీలకమైనటువంటి ఎడ్యుకేషన్ ఉండే 450 మార్క్స్లో దాదాపుగా 300 మార్క్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఉన్నాయి. ఇందులో ఎడ్యుకేషన్ 150 మార్క్స్, ఎడ్యుకేషన్ 150 మార్క్స్. ఎవరైతే బిఎడ్ పూర్తి చేయని అభ్యర్థులు ఉంటారో, బిఎడ్ చదవని అభ్యర్థులు ఉంటారో, సో వారు ఎడ్యుకేషన్ పైన పట్టు లేని అభ్యర్థులు ఈ రోజు నుంచి ఈ యొక్క సిలబస్ను జాగ్రత్తగా చదవండి. ఈ యొక్క ఎడ్యుకేషన్ పైన మీరు ఫోకస్ పెట్టండి. సో స్క్రీనింగ్ టెస్ట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే అప్రాక్సిమేట్గా ఒక 1 మంత్లోగా రావచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2 మెయిన్స్ తర్వాత ఈ యొక్క డిప్యూటీఓ ఎగ్జామ్ ఉండొచ్చు కాబట్టి కనిష్టంగా 2 మంత్స్, గరిష్టంగా 4 మంత్స్లోగా ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మెయిన్స్ పరీక్ష పూర్తి కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే మెయిన్స్ పైన దృష్టి పెట్టండి. ఎవరైతే ఈ యొక్క మెయిన్స్కు సంబంధించి ఎడ్యుకేషన్ ఒక సిస్టమేటిక్గా నేర్చుకోవాలనుకుంటారో మీరు ప్లేస్టోర్లో ఎమిలీ అకాడమీని టైప్ చేసి మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో స్టోర్ ఫోల్డర్లో ఈ యొక్క ఏపీ డిప్యూటీఓకి సంబంధించి మరి పేపర్ 2, పేపర్ 3 ఎడ్యుకేషన్, టాపిక్ వైజ్ క్లాసెస్, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ మరియు గ్రాండ్ టెస్ట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ యొక్క డిప్యూటీఓకి సంబంధించిన మెయిన్స్లో ఎడ్యుకేషన్ అనేది జాబ్ను డిసైడ్ చేసేటువంటి సబ్జెక్టు. జనరల్ స్టడీస్ మనం ఎంత చదివినా కూడా దానికి మనం న్యాయం చేయలేం. కానీ ఎడ్యుకేషన్లో లిమిటెడ్ పోర్షన్ ఉంటుంది, దాని స్కోప్ చాలా తక్కువగా ఉంటుంది. సో నేను టాపిక్ వైజ్గా క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ మీ యొక్క యాప్లో అందుబాటులో ఉంది. సో మీరు ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేయండి, లేకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా ఎమిలీ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో స్టోర్ ఫోల్డర్లో ఈ యొక్క కోర్సు ఏపీ డిప్యూటీఓ పేపర్ 2, పేపర్ 3 ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సు ఉంది. మీరు ఈ రోజు నుంచి టాపిక్ వైజ్గా క్లాసెస్ వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుని టాపిక్ వైజ్గా టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా మెయిన్స్లో ఎడ్యుకేషన్లో మంచి మార్కులు సాధించి మీరు డిప్యూటీఓ జాబ్ సాధించే అవకాశం ఉంది. కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే మేము మెయిన్స్కు క్వాలిఫై కాగలుగుతామని భావిస్తున్నారో మీరు వాయిదా వేయవద్దు. ఈ రోజు నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. మరి ఇటువంటి మరిన్ని డిప్యూటీఓకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం, మరి ఎడ్యుకేషన్కి సంబంధించిన కంటెంట్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పటి నుంచి ఒక 2 నెలలు బాగా మీరు కష్టపడితే తప్పనిసరిగా ఈ మెయిన్స్ పైన పట్టు సాధించవచ్చు. మీ జీవిత కళ డిప్యూటీఓ జాబ్ సాధించవచ్చు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.